హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ లైట్ కలర్కి చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోయే డిజైన్ వచ్చిందండి. చాలా ఫాస్ట్గా వేసుకోవచ్చు. నేను చెప్పినట్టు అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే హాఫ్ అన్ అవర్లో కుట్టేయచ్చు. ఫస్ట్ దీనికి ఏమేమి మెటీరియల్ యూజ్ చేశానో మీకు చూపిస్తాను. మనకి దీనికోసమని ఇది సిల్వర్ కలర్ వచ్చింది కదా, ఆఫ్ వైట్ ఈ పెద్ద బీడ్స్ తీసుకున్నాను, పూసలు. మళ్ళీనేమో ఈ చిన్న పూసలు తీసుకున్నాను. ఈ 2 కలర్స్ రెడ్ కావాలి, అంటే ఈ బార్డర్లో కలరును ఈ ఆఫ్ వైట్, ఈ 2 కలర్స్ రెడ్ యూజ్ చేశాను. అయితే ఈ డిజైన్ కోసం మనకు ఫస్ట్ ఇలా టాజిల్స్ రెడీ చేసి పెట్టుకోవాలి, ఇలా కుచ్చులు రెడీ చేసి పెట్టుకోవాలి. ఇవి ఎలా కట్ చేసుకోవాలా అనేది నా ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉందండి. డిస్క్రిప్షన్లో కూడా కుచ్చులు కటింగ్ వీడియో అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినా కూడా మీరు కటింగ్ వీడియో చూడొచ్చు. ఇవి ఒక 44 అలా అవుతాయి, అంటే ఇవి ఒక 20, అవి ఒక 20, 23 అట్లా చేసి పెట్టుకోండి. ఫస్ట్ 2 కలర్స్ థ్రెడ్స్ ఇవి సరిపోతాయి. ఇంకొంచెం కావాలన్నా ఇవి సరిపోతుంది. ఇది ఒక కలర్, అదొక కలర్. మళ్ళీ నేమో సిల్వర్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి సిల్వర్ జెరీ థ్రెడ్. ఇంత మట్టుకి ఇవన్నీ యూజ్ చేసుకొని ఈ డిజైన్ ఎలా వేసానో మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ శారీకి ఎలా కుట్టుకోవాలో నేను చూపిస్తాను. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఏదైనా అర్జెంట్ వర్క్స్ ఉన్నప్పుడు కూడా ఈ డిజైన్ ప్రిఫర్ చేయండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మనకు సిల్వర్ బార్డర్ వచ్చినప్పుడు ఇలా ఆఫ్ వైట్ పూసలు బీడ్స్ యూజ్ చేస్తే చాలా లుక్ బాగుంటుందండి. ఓకే, స్టార్ట్ చేద్దాము. అయితే ఇది కాటన్ థ్రెడ్ అండి. కాటన్ థ్రెడ్ 4 వరుసలు పెట్టుకున్నాను. ఒక సైడు ఇట్లా 3 వేసుకోవాలి. ఇప్పుడు కొంగు బ్యాక్ సైడ్ నుంచి ఇలా తీసేసుకొని ముందు శారీకి నాట్ వేసేసుకోవాలి, ట్యాగ్ చేసుకోవాలి, గట్టిగా కుట్టేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఈ కటింగ్ చేసుకున్న టాజిల్స్ ఉంటాయి కదా, వాటిని పెట్టేసుకోవాలి. హాఫ్ అన్ అవర్లో అయిపోతుందండి. ఇలా చూసుకొని ఇలా థ్రెడ్ పైకి అన్నప్పుడు ఇది ఏ పొజిషన్లో వెళ్తుంది దాన్ని పొజిషన్ చూసుకొని అక్కడి నుంచి ఇలా బ్యాక్ ఇలా కుట్టి ఇలా మన గోరు పైనకి ఇలా థ్రెడ్ రానివ్వాలి. అప్పుడు ఆటోమేటిక్గా మీకు లాక్ అనేది పడిపోతుంది. దాని పక్క నుంచే ఇంకొకసారి ఇలా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకుంటే ఇది ఇంకా లాక్ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ చిన్న పూసలు 2, ఈ పెద్ద బీడు 1, ఇవి తీసేసుకొని ఇలా చూసుకోవాలి. ఇది కూడా సేమ్ దీనికి ఇలా ఈ షేప్ ఎక్కడ దాకా వెళ్తుంది. ఇలా పెట్టుకుంటే అదొక షేప్ అవుతుంది, ఇలా పెట్టుకుంటే ఒకలాగా వస్తుంది, ఇలా పెట్టుకుంటే ఇంకోలాగా వస్తుంది. కాకపోతే మనం అన్నీ ఎలా కుడుతున్నామో అలా చూసుకొని ఈ షేప్ అది ఎక్కడికి పొజిషన్ వెళ్ళింది, దాని ప్లేస్మెంట్ ఎక్కడుందో చూసుకొని ఇలా చూడండి, ఇలా లాక్ పడిపోతుంది. ఇంకొకసారి మళ్ళీ దాని పక్క ఎంబడి నుంచే తీసేసుకోండి, లాక్ అయిపోతుంది. ఇప్పుడు ఇంకొకటి సేమ్ అండి. ఇట్లానే ఫాస్ట్గా అంతా కుట్టేయచ్చు. హాఫ్ అన్ అవర్లో కుట్టేయచ్చు అండి. ఇవన్నీ రెడీగా ఉన్నాయంటే ఈ కుచ్చులు కటింగ్ చేసుకోవడానికి ఒక హాఫ్ అన్ అవర్, ఇది కుట్టడానికి ఒక హాఫ్ అన్ అవర్, అంతేనండి. 1 అవర్లో ఈ డిజైన్ రెడీ చేసేసుకోవచ్చు. ఇంకోసారి చెప్తున్నాను, ఇలా నీడిల్ ఇలా తీసుకొని మన గోరు పైకి ఇలా రావాలి. ఇలా వస్తే మీకు అనేది ఆటోమేటిక్గా లాక్ అనేది పడిపోతుంది. మీరు ప్రత్యేకంగా లాక్ కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇలా చేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట. ఇంకా శారీ వర్క్ అంతా అయిపోయిందండి. ఇంకా మనం దీనికి లాక్ కట్ చేసేసుకోవడమే. మీకు కనుక
నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒక్క లైక్ నాకు ఎంతో సపోర్ట్ ఉంటుందండి. ఒక లైక్ చేయడం వల్ల కొంతమందికి నా వీడియోస్ అనేది రీచ్ అవుతాయి. మీరు నాకు ఆ సపోర్ట్ చేస్తే చాలు, లైక్ చేస్తే చాలు. ఇంకా మంచి మంచి వీడియోస్ నేను పెడుతూ ఉంటాను. అంతేనండి. చూడండి, బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అంతా ఒకటేలాగా ఉంటుంది. నీట్గా మీకు ఎక్కడ ఖర్చు అనేది ఏం కనబడదు. ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం ఇలాగే ఉంటుంది. ఓకేనా? తప్పకుండా లైక్ చేయండి.